మెలాస్మా అన్నది మనం కామన్గా ఓపీ ప్రాక్టీస్లో చూస్తుంటామండి. తెలుగులో మనం మెలాస్మాని మంగు మచ్చలు కానీ నల్లబొంగు అని కానీ అంటారు. మోస్ట్ కామన్లీ దిస్ ఈజ్ సీన్ ఇన్ ద ఫీమేల్స్ కంపేర్డ్ టు ద మేల్స్. మీరు అనుకోవచ్చు మెలాస్మా ఎవరికి వస్తుంది, ఏం చేయడం వల్ల వస్తుంది అని చెప్పి. మెలాస్మా అన్నది మనం ఫీమేల్స్లో చూస్తాం. ఎందుకు చూస్తామంటే కొంచెం సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యే ఏరియాస్లో లైక్ ఫేస్లో బుగ్గల మీద చూస్తాము, ఫోర్ హెడ్ మీద చూస్తాము, అప్పర్ లిప్ మీద చూస్తాము, ఇంకొంతమందిలో ముక్కు మీద కూడా చూస్తాము. నెక్స్ట్ కామన్ కాజ్ ఈజ్ ద కాంట్రాసెప్టివ్ పిల్స్. People are using contraceptive pills for a different gynecological indication as a medical therapies also. Next reason is it could be side effect to some of the drugs like anti-epileptics. ఇంకొకటండి, మనం కామన్గా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్రెన్సెస్ ఎక్కువ ఉన్న కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఈ మెలాస్మా అన్నది దానికి సైడ్ ఎఫెక్ట్ కింద కూడా చూడొచ్చు. కొంతమందికి ఏమో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే వాళ్ళ మదర్లో కానీ వాళ్ళ పిన్నిళ్ళల్లో కానీ లేదు వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నప్పుడు కూడా చూస్తాము. మనం మాట్లాడుకునేలాగా ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్, యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ అన్నీ ఫీమేల్స్లో కామన్గా రావడానికి రీజన్స్. బట్ మేల్స్లో వస్తుంది అంటే డెఫినెట్గా దట్ ఈజ్ సెకండరీ టు ద జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఎందుకు మనకు మెలాస్మా వస్తుంది? మనందరికీ స్కిన్ మీద ఒక పిగ్మెంటేషన్ ఉంటుంది. ఎదర్ ఇట్ కుడ్ బి వెరీ ఫెయిర్గా ఉంటారు, లేదు డార్క్గా ఉంటారు, వీటిష్ కలర్లో ఉంటారు. మనందరికీ ఈ పిగ్మెంటేషన్ రావడానికి ఒక చిన్న సెల్ ఉంటుంది బాడీలో, దాన్నే మెలనోసైట్ అంటారు. ఈ మెలాస్మాలో మెలనోసైట్ అన్నది ఎక్సెసివ్గా పనిచేసి మెలనిన్ అనే పిగ్మెంటేషన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మెలనిన్ అనే పిగ్మెంటేషన్ మనకి స్కిన్లో డిపాజిట్ అయినప్పుడు ఈ పిగ్మెంటేషన్ చూస్తాం. ఈ మెలాస్మాలో కూడా రకరకాలు ఉన్నాయండి. ఒకటేమో ఎపిడర్మల్, రెండోదేమో డర్మల్, మూడోదేమో మిక్స్డ్. ఎపిడర్మల్ అన్నది సూపర్ఫిషియల్గా చూస్తామండి. మిక్స్డ్ అన్నది ఎపిడర్మల్ ప్లస్ డర్మల్ కలిసి చూస్తామండి. డర్మల్ అంటే కొంచెం బాగా డార్క్గా ఉన్న పిగ్మెంటేషన్ని డర్మల్ పిగ్మెంటేషన్ ఆర్ డర్మల్ మెలాస్మా అంటారు. కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్, ఎవరికి మెలాస్మా ఉన్నా సరే కంపల్సరీ వాళ్ళకి స్ట్రిక్ట్గా సన్ ప్రొటెక్షన్ మెజర్స్ చెప్తాము. దాంతోపాటు కొన్ని రకాల క్రీమ్స్ యాడ్ చేస్తాము. అండ్ లేటెస్ట్గా ఇప్పుడు మనం కెమికల్స్ పీల్స్ కానీ లేజర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాము. బట్ మోనోథెరపీ కంటే కూడా కాంబినేషన్ థెరపీలో మనం డెఫినెట్గా మెలాస్మాని అయితే ట్రీట్ చేసుకోవచ్చు.